నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈ రోజున ఆశించిన కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి ఎక్కువ భాగం కనబడుతున్నాయి. అంటే ముఖ్యంగా ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. వృత్తిపరమైన ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా సంతానం విషయాల్లో కూడా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇన్వెస్ట్మెంట్స్కి తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశి వారికి కుటుంబ వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పరిష్కారం కాని సమస్యల విషయంలో ఈ రోజున ఒక చక్కటి నిర్ణయానికి వస్తారు. అలాగే గృహంలో సౌఖ్యాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి, నమ్మకం పెరుగుతుంది. దాంతోపాటుగా ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి ఆర్థిక విషయాల్లో ఎక్కువ ఆలోచిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు రావాల్సిన ఆదాయం అలా పోస్ట్పోన్ అవుతూ రావడం వల్ల కొంత చికాకులుగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు మానసిక బలంతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. దైవబలం తోడ్పడుతుంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. మీ వ్యక్తిగత విషయాల కొరకు ఖర్చులు అధికం చేస్తారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మనసులోని కోరికలన్నింటినీ కూడా తీర్చుకోవడానికి వీలుగా అనుకూలమైన వాతావరణం, అది వృత్తికి సంబంధించి కానీ ప్రవృత్తి అన్ని విషయాల్లోనూ అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం అధికంగా ఉంది. అలాగే ఏదన్నా అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే విశ్రాంతి అనేది చాలా అవసరము. బంధువర్గంతో చర్చించేటప్పుడు కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాంటి ఆధ్యాత్మిక సంబంధమైన పుస్తకాలు కొనుగోలుకి మొదలైన వాటికి, ప్రచురణలకి మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు అధికం చేస్తారు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అభివృద్ధికరమైన వాతావరణంలోకి వెడతారు. మీ ఆలోచనలు, మీ యొక్క నిర్ణయాత్మక సామర్థ్యం, సృజనాత్మక శక్తి మొదలైనవన్నీ కూడా మీ వృత్తిలో ప్రవేశపెట్టడం బట్టి మీ యొక్క వృత్తిపరంగా మంచి అభివృద్ధికరమైన వాతావరణాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో కొంత శ్రద్ధ అధికంగా ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులతో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తికి సంబంధించి అలాగే ఏదైనా స్థల మార్పు కొరకు మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు సామాన్య ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. తీర్థయాత్రల మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద, ముఖ్యంగా విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి చాలా వరకు అనుకూలమైన సమాచారం అందడానికి అవకాశం ఉంది. సామాజిక సేవ మీద ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తారు. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో శ్రద్ధ తీసుకుంటారు. భాగస్వామి వ్యవహారాల్లో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికమైన ఖర్చుల్ని భరించడానికి మానసికంగా సిద్ధంగా ఉంటారు. అయినప్పటికీ కూడా వీలైనంతవరకు ప్రణాళికాపరంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశి వాళ్ళకి జీవిత భాగస్వామి విషయంలో ఆలోచనలు, వాళ్ళకి సహకారం విషయంలో ఆలోచనలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి మీకు అనుకూలంగా స్పందించడం, మీ అవసరాల రీత్యా మీకు అవసరమైన ఆర్థిక విషయాల్లో కూడా వాళ్ళు ముందడుగు వేయడం, అలాగే వృత్తిపరమైన విషయాల్లో కూడా వృత్తికి సంబంధించిన భాగస్వాములు అంటే
వృత్తికి సంబంధించిన భాగస్వామి వ్యవహారాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి విషయంలో మీకు కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఆకస్మికంగా ఎదురైన వ్యక్తుల వల్ల, అనుకోని వ్యక్తులు చుట్టాలు కానీ లేకపోతే మిత్రులు కానీ ఇంటికి రావడం వల్ల, ప్రణాళిక లేకుండా ఉండడం వల్ల కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొంటారు. అయినప్పటికీ మీ చాకచక్యంతో పరిస్థితులను మీకు అనుకూలంగా మార్చుకొని మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆరోగ్య విషయంలో ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనుకోని శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మ, మరి